అందిన ఫిర్యాదులను 3 వారాల్లో పరిష్కార మార్గం చూపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. బుద్ధభవన్లోని కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన రంగనాథ్ వాటిని పరిశీలించి పూర్తి నివేదిక తయారు చేయాలని అధికారులను అప్పటికప్పుడే ఆదేశించారు. ఆక్రమణలపై కమిషనర్ సత్వరమే స్పందించడం పట్ల ఫిర్యాదుదారులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా బుద్ధభవన్లోని కార్యాలయంలో ప్రజావాణిని ప్రారంభించింది. తొలి రోజే హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ ప్రాంతాలు, జిల్లాల నుంచి సుమారు 83 మంది ఫిర్యాదు చేశారు. చెరువులు, పార్కులు, రహదారుల కబ్జాపై ఫిర్యాదులందాయి. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలని కొందరు ఆక్రమణదారులు కాజేస్తున్నారంటూ అందుకు సంబంధించిన ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఒక్కో ఫిర్యాదును పరిశీలించిన రంగనాథ్ అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు సూచన చేస్తూ 3 వారాల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో నిజ నిర్ధారణ చేయాలని సూచించారు. పలువురు ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ వివరాలు తెలుసుకున్న రంగనాథ్ 3 వారాల్లో పరిష్కార మార్గం చూపిస్తామని భరోసా ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి దాటి ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు తమ పరిధిలో లేదని నచ్చజెప్పి పంపించారు. అలాగే ఇతర శాఖలకు చెందిన సమస్యలపై ఫిర్యాదులు రావడంతో వాటిని ఆయా శాఖాధిపతులకు అందించాలని కమిషనర్ సూచించారు. పాత లేఅవుట్ పక్కన పెట్టి ఫోర్జరీ లేఅవుట్ తో పార్కులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కాజేసిన కబ్జాదారులపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు. కూకట్పల్లికి చెందిన ఓ విశ్రాంత సైనికుడు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలం సహా పార్కు స్థలాన్ని స్థానికంగా ఉన్న ఓ మహిళ కాజేసిందని స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. జవహర్ నగర్ లో ప్రభుత్వ భూమిని నోటరీ చేసి అమ్మేస్తున్నారని, 6,000 ఎకరాలకు 2,500 మాత్రమే మిగులుందని వివరించారు. ఆ భూమి సైతం ప్లాట్లు చేసి అక్రమ లేఅవుట్ తో విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా 15 ఎకరాలను స్థానికంగా ఉన్న వ్యక్తి కాజేయాలని యత్నిస్తున్నారని హైడ్రా కమిషనర్ కి ముఖేష్ కుమార్ ఫిర్యాదు చేశాడు. నాలాని ఆనుకొని ఉన్న నీటిపారుదల శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్ని 60 గజాల ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారని, వరద నీరు వచ్చి చేరే లోతట్టులో పేదవారు ఇళ్లు కొనుక్కొని మోసపోతున్నారని, వెంటనే ఆపాలని చిలకానగర్ కార్పొరేటర్ భర్త హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. మియాపూర్ పరిసర ప్రాంతాల్లోని బక్షికుంట, రేగులకుంటలను సుందరీకరిస్తే ఆయా చెరువుల్లోకి మురుగునీరు వదిలేస్తున్నారని చందానగర్ కి చెందిన ప్రజా సంఘాల నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న గేటెడ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు మురుగునీరు శుభ్రం చేయకుండా నేరుగా చెరువులోకి వదిలేయడంతో కోట్లు ఖర్చు చేసిన చెరువు మళ్లీ దుర్గంధంగా మారుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. వరద కాల్వలు కబ్జా అవుతున్నాయని చందానగర్ వాసులు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ తో పాటు అధికారులు సానుకూలంగా స్పందించడంపై ఫిర్యాదుదారులు హర్షం వ్యక్తం చేశారు. 3 వారాల్లో పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆనందంగా వెనుతిరిగారు. పార్క్ కబ్జా చేసిర్రు, ఎవరైతే లేఅవుట్ చేసిరో వాళ్ళే పార్కును కబ్జా పెట్టిర్రు. మాకు పార్కు లేదు, ఒకటి కమ్యూనిటీ కట్టుకోవడానికి కూడా స్థలం లేదు. దాని గురించి ఇప్పుడు మేము 2020 నుంచి పోరాడుతున్నాము. పెండింగ్ ఉన్నది. దాన్ని ఇప్పుడు రంగనాథ్ సార్ దృష్టి తీసుకొస్తే సాల్వ్ చేస్తుంటుండే. ఆయనకు ప్రజావాణిలో పెట్టాలని వచ్చినాం సార్ దగ్గరికి. సార్ మంచి రెస్పాన్స్ ఇచ్చిండు. ఎంక్వైరీ చేపించేసి ఇమీడియట్లీ మీకు పార్కు స్థలం ఇప్పిస్తాము. చిన్న గుడి, అమ్మవారి గుడి ఉంటే నాగోలివిల్లి గ్రామస్తులు యాదవులు వచ్చేసి దౌర్జన్యంతో 500 ఎకరాలను వాళ్ళు కబ్జా పెట్టినారు. తర్వాత ఈ విషయాన్ని సార్కి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశాము. లేఅవుట్ మ్యాప్లు 2 చూపించాము. ఈ ఒరిజినల్ లేఅవుట్ ఏంటిది, మ్యానిపులేట్ లేఅవుట్ ఏంటిది అని చెప్పాము. సార్ 2 మా మాటలన్నీ విన్నపాలు విన్న తర్వాత 3 వారాల తర్వాత మా దగ్గరకు వచ్చేసి మా సమస్యను పరిష్కరిస్తామని హామీ చేసి ఇచ్చినారు. పార్కుని మా అందరికీ కాలనీ తరపున కాలనీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినారు. మేము లోకల్ జిహెచ్ఎంసీలో చాలా 2020 నుంచి మేము ఫైట్ చేస్తున్నాము. మాకు అక్కడ ఎటువంటి పరిష్కారం కాలేదనే సార్కు ప్రాబ్లం చెప్పుకుందామని మేము వచ్చినాం. సార్ దగ్గర మంచి రెస్పాన్స్ ఉంది. మనకు 3 వీక్స్లో మన ప్రాబ్లం ఫిజికల్గా మా లొకేషన్కి వచ్చి సారే వెరిఫికేషన్ చేస్తా అని చెప్పిండు. మాకు పరిష్కారం అవుతుందని నమ్మకం ఉంది.